ఏంటి మీరు చూస్తున్న ఈ చెట్టుని బ్రహ్మంగారు తన రెండు చేతులతో చీల్చి చెట్టు లోపల తపస్సు చేసుకున్నారా? అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని బ్రహ్మంగారి గుట్టపై ఉన్న శ్రీ పార్వతీదేవి కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉంటుంది ఈ ఏనుగుపాదం చెట్టు. ఇక ఈ చెట్టు చరిత్ర తెలుసుకున్నట్లయితే కాలజ్ఞానం రాసిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు దేశ పర్యటన చేస్తున్న సమయంలో ఈ నల్లగొండ ప్రాంతానికి రాగానే ఒక చెట్టు తొర్రలో తపస్సు చేసుకోవాలని అనుకుంటారట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏనుగుపాదం చెట్టుని తన దివ్య దృష్టితో చూసి ఈ గుట్టపైన ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న ఈ ఏనుగుపాదం చెట్టుని తన రెండు చేతులతో చీల్చి స్వామివారు చెట్టు లోపల తపస్సు చేసుకున్నారట. ఇక్కడ ఉన్న గుడి చరిత్ర ఏమిటి, అలాగే బ్రహ్మంగారు ఈ చెట్టు లోపలనే తపస్సు చేసుకోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మన విచిత్రం విహారీ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. మన ఛానల్లోకి వెళ్లి ఫుల్ వీడియో చూసి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మొత్తం కూడా మీరైతే తెలుసుకోండి.